ఎల్లుండి ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. జూన్ 2 నాటికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, దీనిపై ప్రభుత్వ వైఖరి తేల్చాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఈ అంశంలో కార్మికులు ఆందోళనతో ఉన్నారన్నారు. ఎన్నికలు తర్వాత విలీనం ఈ అంశం మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు పిలిచి ఏదైతే మాట్లాడిందో ఆ మాట్లాడిన తర్వాత మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. అన్ని కార్మిక సంఘాలు ఎలక్షన్లకు పోకుండా ఫస్ట్ మాకు ఎలక్షన్లు మాకు ఇంపార్టెంట్ కాదు, కార్మికుల మనోభావాలు కార్మికులందరూ మెజార్టీ కార్మికులంతా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కార్మికుల చిరకాలం స్వప్నం కాబట్టి కల కాబట్టి మాకు విలీనమే పరచుకోవాలని చెప్పేసి మాకు యూనియన్లు ఎలక్షన్ ప్రధానం కాదని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాసిచ్చినాం. దాని మీదనే తగు చర్యలు తీసుకోవడానికి రేపు 2వ తారీఖు నాడు ఈ విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికే మే 31వ తారీఖు నాడు విలీనం అపాయింటెడ్ ప్రకటించడానికి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మా యొక్క కార్మికుల యొక్క కోరికను తెలియజేయడానికి అది డిమాండ్ డేగానే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు నిర్వహించడానికి జేఏసీ పిలుపునిస్తున్నది. కాబట్టి దీన్ని కార్మిక వర్గం అంతా విజయవంతం చేయవలసిందిగా జేఏసీగా మేము కోరుతున్నాం.